అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఆ దేవుడికి నా మీద కొంచెం ఇంకా జాలి లేదు. ఎప్పుడు వస్తారని నా కట్టు అటు పిల్లలు లేని వాళ్ళు అందరికి పిల్లలు ఇస్తుండు, నాకు మాత్రం అవుతలేదు. ఏంది ఇది? ఇట్లా చేతులు ఎత్తుంది, పక్క పక్క జరుగుతుంది. అసలు ఇది ఏం చెప్తుందో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఎట్లా? ఏదన్నా ఒకటి చెప్పి తప్పించుకోవాలి. అప్పు ఎల్లద్దే సుమారం సోమవారం అయితే ఏంది? నువ్వెప్పుడు ఇంతే. అత్తమ్మనేమో పిల్లలు పిల్లలు అంటది, నువ్వేమో ఇట్లా దూరం పెడతావు. నాకెప్పుడు పిల్లలు అవుతారు? ఇక అటు మంది మాటలకి ఇది కావాలన్నా నీ దగ్గర ఏం చేయాలి? నాకేం అర్థమైతలేదు. అట్లా కాదే, కొన్ని రోజులు అని చెప్పిన కదా, అప్పటిదాకా ఊకుండు గంతే. మందితోటి మనకేంది? వీడికి 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకెన్ని రోజులు? నాకు మాటలు అయితే మంచిగా అనిపించలేదు. ప్లీజ్ బంగారం, అట్లా నువ్వు బాధపడకే. అప్పటి నుంచి ఇదే చెప్తున్నావు. అత్తమ్మనేమో నన్ను సావగొడుతుంది పిల్లలు పిల్లలు అని. పక్కకు పోయి సాపేసుకొని అన్నాక ఇక పిల్లలు ఏ నుంచి అవుతారు? అందరితోనే మాటలు పడలేక నాకు ఇదైతుంది. ఏమైంది నాకు? ఎందుకు ఇట్లా ఎత్తుండు? అసలు ఎప్పుడు దగ్గరకు పోయినా దూరం పెడుతుండు. నా మీద ఇష్టం లేదా? ఇంకెవరన్నా ఉన్నారా? ఇదేదో ఉన్నది, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయినా ఇష్టంతోనే కదా నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైనప్పటి నుంచి ఇట్లనే దూరం పెడతాడు. ఈయనకి ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఇదేదో తెలుసుకోవాలి. అందరితో అన్ని మాటలు పడాల్సి వస్తుంది. అప్పు అప్పు గీడేం చెప్తున్నావే? ఏందో చెప్పు. అది పొలం కాడ పని బాగున్నదే, కైకిల్లోలను పిలుసుకత్తా. ఇప్పటికే పొద్దు వేయింది. సరే. గలచ్చి దగ్గరకు పోయేత్తాగా, మళ్ళీ దగ్గరకు పోయేత్తా. మళ్ళీ పొద్దు పోతే మళ్ళీ ఎవరికైనా పనికి వేయరనుకో, ఎవరు దొరకరు. సరే మరి తొందర పోయి రాపు. సరే తొందరరా అన్న. నేనే సరే చెప్పండి అత్త. సరే. గూడితే రాజీ నిన్ను గూడితే ఇల్లంతా రాగుంజినావే రాజీ నిన్ను గూడితే. ఇండ్లల్లా ఒక్కటి కనిపించలేదు, అందరి కైకిలి వేరు అయ్యింది. అయ్యో, నా చేనుల పని అంతా అట్లే ఉన్నది. మరి ఒక్క పురుగన్నా దొరుకుతారా దొరకరా? అడగన్నా తగిలను. రాజీ నిన్ను గూడితే ఇల్లంతా రాగు. అగో, నా లచ్చి ఇంద ఉంది కదా, నా లచ్చి అంటే నాకు మస్తు ఇష్టం. అట్టిగా మా ఊళ్ళో బలవంతానా ఈ లగ్గ తీసుకుని పాడైనా కానీ నా లచ్చిని కైకిలు వస్తుందో అడగత్తా. అవును, వాడంటే నాకు ఇష్టమే. ఇష్టమైతే ముందు చేసుకోవాలి కదా, ఆ పిల్లని చేసుకున్నాక మళ్ళీ నువ్వు ఎంబడి వాడుడేంది? వాడంటే నాకు ఇష్టం. ఇప్పటికి కూడా వాడు భార్యను వదిలేసేస్తే వాడు నేను పెళ్లి చేసుకుంటా. వాళ్ళిద్దరిని నేను ఇడగొట్టి పెళ్లి చేసుకుంటా. చేసుకుంటావు అట్లా ఎట్లా చేసుకుంటావు? నువ్వు చేసుకుంటా అంతే. నువ్వు మారవా? ఇక నేను మారా.
నేను పెళ్ళని తెలిసిందంటే 10 మందిలో నిన్ను కొడుతుంది, గుంజి కొడుతుంది. ఇంకా అసలు మర్చిపోలేను నేను. ఇక నీ కర్మనే, నీ కర్మ అనుభవించి ఇక. లచ్చి ఏం చెప్తున్నావే? ఏం లేదు శ్రీను. సరే కానీ మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నానే, కానీ మనసులో రంది అస్సలే పోతలేదు. ఊరోజు సుందరగా అనిపిస్తలేవు. ఏడిపోయినావు శ్రీను? ఇంటికాడ పని ఉండి ఇంటికాడనే ఉన్నానే, బయటకు వెళ్ళలే. కానీ పొలం కాడ పని బాగుంది, పొలం కాడికి కైకిల్రా. సరే అత్తప్ప. అవును కానీ ఈమె నీ సోపతి కదా, ఏం చెప్తుంది ఇంటికాడ? ఏం లేదు. అటుగానే ఉంటుందా? అందుకే ఇంటికాడ ఉండి గట్ల తింటేనే చెత్తకి ఇట్లా పెరిగింది. కైకిల్ తీసుకురా, పెడతాను నాకు ఇక. కైకిల్ తీసుకురా, 400 వస్తాయి. అత్తవాని సరే గాని నీ దగ్గరకు వచ్చిన నా పెళ్ళానికి వెళ్తే మళ్ళీ లొల్లి పెడుతుంది, ఎటు పోయినావో ఎటు తిరిగినావో అని చెప్పండి. రాడు, నేను పోతున్నా, మళ్ళీ పొద్దు పోతుంది. సరేనా? నేనేమో నన్ను సొమ్ము తింటాను. ఎట్లా అంటున్నాను గట్లా? అని సొమ్ము ఇంటికి పోయి ఆయన సొమ్ము తిన్నట్టు ఎత్తున్నాడు. చెప్పు తాగేవాడు గట్నే అవుతారని చెప్తావు. నేనేమని పిలితే పిలవని, లేకపోతే లేదు. గట్లనే నానుడు అని చెప్తా ఆగే నేను. పోదాం పాయిగా. అవునుగా ఎంత ఇస్తాడే కూలి? మందికన్నా మనకు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వమంటపా. 10 రూపాయలేనా? ఇంకెక్కువ అడుగుతుంది, నీ సీనే కదా. అందుకే 10 రూపాయలు అన్నా. తిప్పుకుంటా పోతుంది. వీళ్ళిద్దరు సంగతి చెప్తావు. ఇలా వెళ్తారు కదా పొలం కాడ, చూసుకుంటావు. వాళ్ళ పెళ్ళానికి చెప్పకపోతే నా పేరే కాదు. ఇలా నేను పెట్టుకున్న చెప్పదా మీదే. వీళ్ళిద్దరిని ఇలా విడగొట్టి వాళ్ళిద్దరిని కలిపి ఇలా నేను మంచిగా చికెన్ కూరతో తిని హాయిగా వండుకుంటా. ఆయన ఆడిదైతే ఆల పొద్దుగాల పోయి చేనులో గడ్డి వీక్కుంటది. మందిని చూస్తానన్నాక ఇంత శ్రద్ధ సిగ్గు అనిపించదు నీకు? ఇక మెల్లగా బొమ్మ నడుచుకుంటా అత్తలు తిప్పుకుంటా. తీసుకోటి ఇస్తాను కదా, ఎక్కతనే వెళ్ళకాలం ఎట్లా ఈయనేంది ఆడదాని లెక్క నడుచుకుంటూ పోతాడు కదా, మొత్తం ఆడి దింపినట్టు దింపుతాడు కదా. బొమ్మలే తయారైన నువ్వు ఆగుతలేవేమే? ఓ ఏమో ఆడదాని లెక్క నడుతున్నావు కదా, పెళ్ళైన కాడ నుంచి చూస్తున్నా ఆడి నడిచినట్టు నడుతున్నావు, అంత ఎటేటో చేస్తున్నావు, ఏమైనా తేడా లెక్కలు చేస్తున్నావు కదా. ఏందే పురాత గట్ల మాట్లాడబడుతుంది? 3 ఏళ్ళ కింద గలచ్చి నేను పొలం గట్ల పొంటే నడుచుకుంటా అత్తే అబ్బో వాళ్ళ నడక చూసినవా అని చూసిన వాళ్ళందరూ సంబరపడుతురు. పురాత నన్ను తీసేసినట్టే మాట్లాడబడుతుంది. ఊరి నల్ల మొక్కపోడా అంటే నాకంటే ముందుగాలే ఆ కోతి మొక్క నన్ను పొలం గట్ల పండు తిప్పిడావా? నువ్వేదో మంచోని అనుకున్నా, ఇంత లంగగాను నాకు తెలియదు. అయ్యో అట్టిగా నోరు జారుతుంది కదా, ఇప్పుడు ఎట్లా దీంతో ఎట్లా తప్పించుకోవాలి? అట్లా చూడకే, నాకు బగ్గ భయం అవుతుంది. ఏమైంది? ఏమో నోట్లో గుళ్ళుగా పడుతుంది. అయ్యో పురాత గట్ల అపార్థం చేసుకోబడుతుంది. లచ్చి చిన్న పోరి పొలం గట్ల పొంటి అట్లా సంబరం కొద్ది నడుచుకుంటా అత్తే మమ్మల్ని అందరు చూద్దురు. అవునా? నేను ఇంకా 20 ఏళ్ళ పోరు అనుకుంటానా. ఏదోటి చెప్పి దీని ముందర కవర్ చేసిన, లేకుంటే ఈ నడి రోడ్డు మీద నా ఇజ్జత్ తీసు. ఏమో అంటున్నావు, గట్టిగా రాదు. నువ్వు గట్టిగా అంటే ఉంచుతావాయే, కొట్టనే కొడతావు. అంత తప్పు పని ఏం చేసినవే? ఏం లేదే, నీ ముచ్చట 3 సార్లు గాను. నడు, తింపుడు ఆడుకుంటే మాట్లాడుతుంది బొమ్మ, ఆగుతలేదే. నడు, నువ్వు దింపులాడతలేవు మరి. అని అంతా అట్లనే ఉంటే నేను చేస్తావే ఇంకా. నువ్వు అంతా ఎక్కువ ఓ నువ్వు వేసి పెడితే నేను తింటే ఇక. ఇక రానట్టున్నారు సైకిల్లో. ఇక వీడియో పెట్టు. నీ కైకిల్లో ఇంకా జాగలేరుగా. అయ్యో ఇంకా మొద్దు అనుకున్న బక్కదానికి చెప్పిండే, చెప్తే అత్తునప్ప అన్నారు, ఇంకా అత్తలేదు. అందరు నీకు దగ్గర బొంతలే. అబ్బా నా పెండ్లమేంది ఎలా అందంగా కనిపిస్తుంది. ఓయ్ ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏం లేదు. అప్పు నిన్ను వెనుకకెళ్ళి చూస్తే నా మనసు మస్తు ఆగమైంది. నాకు దూపు అవుతుంది. ఇంకా కొట్టంలోకి వెళ్ళి తాగద్దంపా. గా కుటుంబంలోకి నేనెందుకు? నువ్వు పోయి తాగిరాపో గా నీళ్ళు. అర్థం చేసుకోయే, నేను ఎందుకు చెప్తున్నాను? ఓరి నీ తలపండువలుగా 3 ఏళ్ళ కాడ నుంచి ఏ రాత్రి నచ్చినవారా నా దగ్గరికి? మొద్దోలే గురు కొట్టుకుంటా వంటివి కాదా? ఇప్పుడు ఏదో కొట్టంలోకి పోయి నీళ్ళు తాగుదామని అంటున్నావు, సిగ్గులేదు కొంచెమన్నా? ఓ నడు పని చేయిపో. ఓయ్ రమ్మన్నప్పుడు అత్తవాలేదా, లేకుంటే బలిమిటికి ఎత్తుకోవన్నా? ఏంది బలవంతంగా ఎత్తుకోబోతావా? ఇది రూములలోకి పోయే టైం కాదు, పొలం పనులు చేసే టైము.
నీకు అంటుంటే సాయంత్రం తొందర ఇంటికి పోదాం తీ. నాకు ఇప్పుడే కావాలి. బావా లుంగి పైకి కట్టినవా? ఏం మాట్లాడుతున్నావే? అక్కడ అలా భారీ ఉన్నది కనబడతలేదా? అటు చూడు, గుడ్లు తెరుచుకొని ఎట్లా చూస్తుందో నిన్నే. సరేనా బావా లుంగి పైకి ఎట్టాడు. బావా ఓ సీన్ బావా, అలా భారీ ఉందే ఆడ కనబడతలేదా? అవునే ఉన్నదే. ఇంటి ముఖం చూడు ఎట్లా వస్తుందో. బావని చూసినాక కాళ్ళే అవుతలేవు నీకైతే. బావా పొలం పనులు స్టార్ట్ చేసి కదా. ఇప్పుడే స్టార్ట్ చేసినాం లచ్చి. ఓ అక్క మీరిద్దరు ఊపుకుంటా వచ్చారు, రాగా ఎప్పుడన్నా చెప్పలేదు నాకు. అయ్యో లచ్చి, మాకు ఇంటికాడ చెప్పొద్దా? అందరం కలిసే అద్దాం కదా. ఏం మాట్లాడుతున్నావు? ఏమో నాతో ఉన్నామంటేనే చక్కగా రావు కానీ దాన్ని తోలుకొచ్చుడంటే సంబరపడవర్తివి. ఏమైతే అందేంది? ఏమైతే లేదే, అట్టిగానే అంటున్నా. ఓ అక్క బావతోని నడుచుకుంటూ వస్తే ఆ ఆనందమే వేరే. ఏందిరో అది అన్న కొద్దీ నీ ముఖం బాగా వెళ్ళిపోతుంది. కొంపదీసి దాంతో ఎటన్నా పోతావా ఏంది? ఏ నేనేంటి పోతానే? ఏమో నన్ను గట్ల మాట్లాడబడుతుంది. అది అట్టిగానే అన్నదే, పరిష్కం ఆడుతున్నట్టుంది. ఓ లచ్చి, జరా అన్ని ముచ్చట్లు చెప్పకే, నీకు దండం పెడతా. బావా మనం ఎన్ని రోజులే కలిసిరాక పొలం గట్ల పొంటికి తిరగడానికి. ఏందిరో దాంతో గుసగుసలు. ఏం లేదే. ఓ లచ్చి, నువ్వు పోయి పని చేసుకపోనాడు. సరే బావా. అబ్బా నా పెళ్ళం కుటుంబంలోకి రమ్మంటే అస్సలు ఎత్తలేదు. ఇప్పుడన్నా దూపు అవుతుందని చెప్పి కుటుంబంలో పోతా. నేను కొట్టంలో పోతున్నానే, నీళ్ళు దాగా. నేను కూడా నీళ్ళు ఆడడానికి పోతున్నా. లచ్చికి ఎంత చెప్పినా మారనే మారది. ఇదైతే వీళ్ళిద్దరి విషయం అక్కతో చెప్పాలా? నేను ఫస్ట్ నేను చూసుకుంటాం. లచ్చి అత్తుందా లేదా ఇంతకి కనబడతలేదు. అబ్బా లచ్చి, నువ్వు మస్తు అందంగా ఉన్నావు. వెయ్యల్లా ఈ ఎర్ర భార్య కంటే అందంగా ఉన్నాను నేను. బావా నీ మీసాలు మస్తుగా ఉన్నాయి. అవునా లచ్చి? నిజం కదా? నా బంగారమే. లచ్చి, నీ పెదవులు దొండపండు లెక్క ఎర్రగా ఉన్నాయి. అవునా బావా? అయితే నన్ను పెళ్లి చేసుకో మరి. సరేనే లచ్చి, నువ్వు బాధపడకు. ఆ ఎర్రదానికి విడాకులు ఇచ్చి నిన్ను వేసుకుంటా. నిజమా బావా? నిజమేనే. బావా నన్ను ప్రతిరోజు పొలం కాడికి సైకిల్ మీద ఎప్పుడు తీసుకెళ్తావు? తీసుకుపోతానే, నువ్వు బాధపడకు. ఇగో గా ఎర్రముఖం దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినాక రోజు నిన్ను సైకిల్ మీద దింపుతానే.
నిజమా బావా? నిజమేనే, నువ్వు అసలే రంది పడకు, బాధపడకు, సరేనా? సరే నవ్వు. బావా నేను చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. అవునా? ఆహా, సిగ్గైతుందా? నీకు విమానం మూత మోగితే నీ సిగ్గు అప్పుడు బయట పడుతుంది. లచ్చి, నేను ఒక ముద్దిత్తనే, సరేనా? సరే. నీ పెరుగులేని సీపులలా కనిపిస్తుంది. నిజమేనే, నాకు కూడా నీ పెదవులు చీపురు పిల్ల కూర్చున్నట్టే కూర్చుతున్నాయి. 자세히 차도장의 차이는 승인탈로 난다 고독차에 혼다 거기에 승인 관련된 군대를 때 군대를 들고 스크린 그림들 나야 밀리밀리 미치시 다시 나가서 실가 알갈라 자레 가들 가들라 자가스 간노 장고서 బావా ముద్దు పెట్టు బావా. ఏమైంది? ఏందే కోతి ముద్దానా? నీకు నా మొగుడు కావాలన్నా? ఏందిరా ఇన్ని రోజులు నాతో సంసారం చేయమంటే చేయలేదు కానీ 3 ఏళ్ళు వచ్చి దాంతో చేస్తాన్నావురా నువ్వు. ముద్దు కావన్నారా నీకు? ముద్దు నేను చూపిస్తా పట్టు ముద్దు ఎట్లుంటుందో. పట్టు అబ్బో, అయ్యో వద్దురా, వద్దురా. అబ్బో, అయ్యో స్కూల్ కావాలా? అయ్యో ఇప్పుడు పెట్టురా, ఎక్కడ పెడతావు పెట్టు ముద్దు. ముద్దు పెడతావారా? ముద్దు ఎట్లా పెడతావురా? ఇప్పుడు పెట్టు, చూపిరా, చూపి ముద్దు ఎట్లా పెడతావు చూపేరా. పిల్లురా, పిల్లు ఇలా పిల్లు. కొట్టినావు కదా, తప్పైంది. ఆవు, నేను దానికి నచ్చ చెప్తా. నీ పని అంటాను. ఆవు, ఈ కోపం తీరింది కదా, నేను దానికి చెప్తుంటా. ఆవు, ఇంకేమన్నా కావాలనా? నీ దండం పెడితేనే తెలిసి తెలియక నేను తప్పు చేసిన కావచ్చు, అంతేగాని ఇలా నా బుద్ధి తెలుసుకున్నా. అటువంటి తప్పు నేను ఎప్పుడు చెయ్య, నన్ను క్షమించే. బెల్లం ఉండగా నీకు ఇంకొకటి ఎందుకురా? నేను పెళ్ళం ఉండగా అట్లా తప్పు చేయాలని అనుకోలే, తెలియక చేసిన. ఇక నేను చెయ్య, నీ కాలు మొక్కుతా, నీ దండం పెడతా, నన్ను క్షమించే, నా తప్పే. లే లేవు. ఇకైనా అర్థం చేసుకో, పెళ్ళం కంటే ఎవరిదంత ముఖ్యం కాదు. సరేనే, నాకు బుద్ధి వచ్చింది, నీతోటి మంచిగా ఉంటా, సరేనా? సరే పా.